సినీ ప్రపంచానికి స్వాగతం. ఈరోజు ఒక విశిష్ట అతిథిని కలవటం జరిగింది. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా కూడా మొట్టమొదట ఆ ఎన్కౌంటర్ని ఖండిస్తూ వినపడే పేరు ఏమిటంటే ఏపీసీఎల్సీ చిలకా చంద్రశేఖర్. వారు న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ గత 40 సంవత్సరాలు పైబడి పౌర హక్కుల కోసమని విశేషమైన కృషి చేస్తూ ఉన్నారు. ఆ ప్రయాణంలో అనేక రకాలైన ఇబ్బందులను కూడా వ్యక్తిగతంగా ఫేస్ చేయటం జరిగింది. వాస్తవానికి అటువంటి వ్యక్తులు ఉండబట్టే ఈరోజు సమాజంలో అణగారిన వర్గాలకు, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ చేత అనేక రకాలైన అకారణంగా ఇబ్బందులకు గురయ్యే అనేక మందికి ఎంతో కొంత స్వాంతన లబ్ధి చేకూరుతుందని చెప్పటంలో మాత్రం తప్పులేదు. అటువంటి ఒక ఉన్నతమైన ప్రయాణంలో తన గమ్యాన్ని చేరుకోవటానికి ఎన్నో రకాలైన ఇబ్బందులను ఫేస్ చేసిన చంద్రశేఖర్ గారితో మాట్లాడదాం. వారి యొక్క అనుభవాలు, వారు ఫేస్ చేసిన అనేక రకాలైన సంఘటనలకు సంబంధించిన పరిస్థితులు, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్, మీరు ఓ ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు. ఆ వృత్తిలోనే ఉంటే మీకు చాలా సౌఖ్యవంతమైన జీవితం ఉంటుంది. ఎందుకంటే న్యాయవాది అంటే ఈరోజు మంచి పేరు, ఫేము వస్తే చాలామంది క్లయింట్స్ వస్తారు. ఆర్థికంగా కానీ, పేరు ప్రతిష్టల పరంగా కానీ ఏ రకంగా ఇబ్బంది ఉండదు. అటువంటి సౌఖ్యవంతమైన లైఫ్ను వదిలిపెట్టుకొని ఈ పౌర హక్కులని, అంటే ఇది కొంత ఇబ్బందికరమైన వాతావరణం కాబట్టి ఇటువైపు అసలు ఎందుకు రావాలనుకున్నారు? ఈ పౌర హక్కుల ఉద్యమాల్లోకి రావడానికి మీకు మొట్టమొదట ఎక్కడ ప్రేరణ కలిగింది? పౌర హక్కులు నేను తొలుత పౌర హక్కుల ఉద్యమానికి డైరెక్ట్గా రాలేదు. 1982లో ఆర్ఎస్యు ద్వారా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో సభ్యుడిగా ఉన్నాను. దానిలో చేరటం జరిగింది. 82 తర్వాత ఇంకా అప్పటి నుంచి ఒక 86 వరకు కూడా ఆర్ఎస్యు ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్నాము. ఆ తర్వాత చదువు కంటిన్యూషను చేయాలి అనే అభిప్రాయంతోనే మనం ముఖ్యంగా పౌర హక్కుల ఇదైతే అటు చదువుతో పాటు మనం ఎంతో కొంత సమాజానికి సేవ చేయొచ్చు అని చెప్పేసే ఉద్దేశంతో మనలాంటి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్వీస్ చేయొచ్చు అనే ఉద్దేశంతోనే ఈ రంగాన్ని ఎన్నుకోవటం జరిగింది. 1986లో పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా జిల్లా సహాయ కార్యదర్శిగా, గుంటూరు జిల్లా కార్యదర్శిగా ఉంటూ, ఆ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రధానంగా ఎంచుకోవటానికి కారణం ఒకటే, జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్లు, కుటుంబ నేపథ్యం, దళిత నేపథ్యం, ఈ నేపథ్యంలోనే ఎక్కువగా విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులు కావడం జరిగింది. విప్లవ రాజకీయాల్లో పనిచేసే క్రమంలోనే ప్రజా ఉద్యమాలని పైన అణచివేత అనేది తీవ్రంగా ఉంటుంది అని చెప్పేసి, జరుగుతూ ఉంది అని చెప్పేసి, ఆ అణచివేతను ప్రశ్నించడానికి, రాజ్యహింసను ప్రశ్నించడానికి ఏర్పడిన పౌర హక్కుల సంఘంలో పనిచేయటం అనేది ఒక సవాల్తో కూడింది. ఆ రోజు పౌర హక్కుల సంఘంలో పనిచేస్తున్నటువంటి కన్నాభిరాన్, అదేవిధంగా కె బాలగోపాల్, ఎంటి ఖాన్, రత్నమాల, ఇట్లా చాలామంది పౌర హక్కుల, నాకు తెలిసినంతవరకు కన్నాభిరాన్, బాలగోపాల్ అధ్యక్ష కార్యదర్శులుగా ఉన్నారు. కాబట్టి దీన్ని ఎంచుకోవటం జరిగింది. అంటే పౌర హక్కుల గురించి మీరు ఎక్కువగా మాట్లాడేటప్పుడు పోలీసు యొక్క అధికారాన్ని మాత్రమే ఎక్కువగా ప్రశ్నించాల్సి వస్తుంది. అటువంటి సందర్భంలో పోలీసుల నుంచి మీకు బెదిరింపులు లేదా వార్నింగ్లు ఇటువంటివి చాలా వచ్చే ఉండొచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో
నక్సల్ ఉద్యమం అనేది చాలా ఉచ్చ స్థాయిలో ఉన్న రోజుల్లో కూడా మీరు తీవ్రంగా పోరాడుతూ వచ్చారు. చాలా సందర్భాల్లో మీ మీద దాడులు అటువంటివి కూడా జరిగినట్లుగా నాకు ప్రత్యక్షంగా తెలుసు. నేను కూడా చాలా సందర్భాలు వాటి గురించి చదవటం జరిగింది. మీరు మీ జీవితంలో ఈ పౌర హక్కుల గురించి పోరాడిన సందర్భంలో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి. ప్రధానంగా పౌర హక్కుల ఉద్యమంలో పనిచేయటం అనేది ఒక సవాలు. రాజ్యహింసను ప్రశ్నించటమే ప్రధాన ఎజెండాగా పౌర హక్కుల సంఘం పనిచేస్తుంది. రాజ్యహింసని ఎదుర్కొనే క్రమంలో రాజ్యం ఎవరి మీద హింసని ప్రయోగిస్తూ ఉంది అనేది మనం సమాజాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఎక్కువగా రాజ్యం పోలీస్ వ్యవస్థ ద్వారా కానివ్వండి, లేకపోతే సైన్యాన్ని కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఇతర అంగాల ద్వారా కానివ్వండి, ఇది ఎక్కువగా పేదవాళ్ళని, బలహీన వర్గాలని అణిచివేయించడానికి, అట్లనే వాళ్ళల్లో ఏదైతే చైతన్యం ఉంటుందో ఆ చైతన్యాన్ని అణచివేయటానికే ఎక్కువగా ఈ రాజ్యహింస ఉపయోగపడుతుందనేది అర్థమైన దగ్గర నుంచి. కాబట్టి ఈ రాజ్యహింసను కూడా ప్రశ్నించటానికి ఏదో ఒక సంస్థ ఉండటం అనేది, ఆ సంస్థలో పనిచేయటం అనేది ఒక ఛాలెంజే. ఈ క్రమంలో దాదాపు అచ్చంపేటలో ఒక స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో మాస్టర్ గారి భార్య సూసైడ్ చేసుకుంది. గురుకుల పాఠశాల సూసైడ్ చేసుకుంటే అప్పుడు నేను ఆమె మరణానికి భర్తే కారణం ఆయన కొద్దిగా అనుమానం ఎక్కువ, ఆ వేధింపులే కారణం, ఆమె చాలా చక్కగా ఉంటుంది, వేధింపులే కారణం అని చెప్పేసి ఇట్లా ఉమెన్కి వ్యతిరేకంగా జరిగే హింస, దళితుకి వ్యతిరేకంగా జరిగేటటువంటి హింస, రైతు కూలీలు, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా జరిగేటటువంటి హింస, పరిశ్రమల్లోకి వచ్చేసరికి కార్మిక వర్గానికి పైన యాజమాన్యం ఏదైతే చేస్తుందో అటువంటి హింస. దీన్ని ప్రత్యేకంగా మేము లా చదివేటప్పుడు జూట్ మిల్లు, ఏలూరు జూట్ మిల్లు ఉంది. ఏలూరు జూట్ మిల్లు దాదాపు 105 రోజులు సమ్మె చేశారు. ఆ సమ్మెకి లా కాలేజీ విద్యార్థులుగా మేము సంఘీభావం కూడా తెలియజేయటం జరిగింది. ఇట్లా అనేక రకాలైనటువంటి ఆధిపత్య హింస జరుగుతూ ఉంది. ఈ ఆధిపత్యాలని ప్రశ్నించినప్పుడు వాళ్ళ చైతన్యాన్ని అణగదొక్కటానికి రాజ్యహింస పనిచేస్తుందనే కాన్సెప్ట్ని బలంగా నమ్మి కాబట్టి దీనికి వ్యతిరేకంగా పనిచేయాలనుకున్నాం. ఈ క్రమంలోనే ఇంకా కుటుంబానికి సంబంధించినటువంటి దాదాపు ఇప్పటి వరకు ఒక 5 సార్లు ఇంటి మీద దాడులు, ఒకసారి బాంబు దాడి ఇట్లా జరిగింది. నాకే కాదు, చాలామంది మా పౌర హక్కుల సంఘం శేషయ్య ఇంటి మీద కారును తగలబెట్టారు. అట్లనే తెలంగాణలో వచ్చేసరికి రాజానందం అని చెప్పేసి ఒక ఆయన మీద దాదాపు కరపత్రాలు ఇవన్నీ కూడా పోస్టర్స్ వేయటం, అట్లనే నా మీద కూడా పోస్టర్స్ వేయటం, ఏది మేము నక్సలైట్లతోనో, పీపుల్స్ వార్తోనో, లేకపోతే సిపిఐ మావోయిస్టులతోనో కలిసి పనిచేస్తాము. మా ప్రశ్న అయితే ఏంటంటే, పోలీసు వాళ్ళకి, మేము సమాజంలో స్త్రీ మీద హింస జరిగినప్పుడు స్త్రీల పక్షపాతిగా ఉంటాం, పేదవాళ్ళ మీద దాడి జరిగినప్పుడు పేదల పక్షపాతిగా ఉంటాం, అట్లనే కార్మికుల మీద యాజమాన్యం ఒత్తిడి చేసేటప్పుడు వాళ్ళ పక్షపాతిగా ఉంటాం. కేవలం మమ్మల్ని ఏదో పీపుల్స్ వారి పక్షపాతనో, లేదా నక్సలైట్ల పక్షపాతన, మావోయిస్టుల పక్షపాతన అని చెప్పి ముద్ర వేయటం అనేది ఇది కావాలని ఈ పోలీస్ వ్యవస్థ కానీ లేదా ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి ఇదే. దీనిలో ఎదుర్కొన్న సవాళ్ళు అంటే దాదాపు చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రకమైనటువంటి సవాళ్ళు. ఒక్కొక్క ఎస్పీ ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు అయితే చాలా ఇండివిజువల్గా తీసుకున్నట్టుగా కూడా కసిగా వచ్చేవాళ్ళు.
భట్కులపాయ తండాలో ఇద్దరు ఎస్టీ మహిళల్ని పైన అక్కడుండే కూంబింగ్ దళాలు మానభంగం చేశారు, సిఆర్పిఎఫ్ దళాలు మానభంగం చేశారు అని చెప్పేసి ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు దాన్ని బయటికి తీసింది మేము కాదు, సిపిఐ పార్టీకి సంబంధించిన. దాని మీద మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ పోయి ఇంట్లో పడుకొని ఉంటే ఆ రోజు రాత్రి మా ఇంట్లో పెద్ద పెద్ద రాళ్ళు వీళ్ళతో దాడులు చేసి బయటికి రారా అని చెప్పేసి రమ్మని చెప్పి సవాళ్ళు సత్యం ఇవన్నీ జరిగింది. అప్పుడు అక్కడి నుంచి ఇంట్లో నుంచి నేను ఎస్కేప్ కావటం జరిగింది. ఇట్లాంటి దాడులు దాదాపు నా కోసం వచ్చి మా పక్కింట్లో ఒక విఆర్ఓ ఉంటే మాచవరం ప్రాంతంలో ఆయనని ఒకసారి విపరీతంగా కొట్టారు. ఆయన చెప్తున్నా కానీ పోలీసులు వినిపించుకోలేదు. అది ఒకసారి. అట్లనే నేను ఇప్పుడు ఉంటున్న ఇంట్లో ఉంటే మా ఇల్లు ఇటువైపు నుంచి ఉత్తరం వైపు నుంచి రెండో ఇల్లు అయితే దక్షిణం వైపు నుంచి రెండో ఇల్లు అని భావించినట్టున్నారు. అక్కడ ఒక ట్యూటరు, ప్రైవేటు దీనిలో ట్యూటర్ ఉంటే ఆయనని విపరీతంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి కొట్టి వెళ్ళిపోవటం జరిగింది. మిమ్మల్ని కొట్టే నన్ను అనుకోని పాపం వాళ్ళు నెల తర్వాత కూడా నాతో మాట్లాడటానికి సిద్ధపడలేదు. తర్వాత నాకు ఈ విషయాలు తెలిసింది. అట్లనే చంపేస్తామని చెప్పి ఫోన్లు చేయటం, బెదిరించటం. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పార్క్ దగ్గర ఒక ట్యాంక్ ఓపెనింగ్కి వచ్చారు. ఓపెనింగ్కి వచ్చే ముందు రోజు ఎస్పీ రవిశంకర్ అయ్యన్నారు దానికి సంబంధించిన దీనికి వచ్చారు. అక్కడ ఎవరో మా ఇల్లు ఇక్కడ ఉందని చెప్పేసి పత్రికల్లో అంత ముందు రోజు మావోయిస్టుల ముంగిట్లో, నక్సల్ట్ల ముంగిట్లో చంద్రబాబు అని చెప్పేసి వార్తలు రాశారు. ఆ ముందు రోజే మా ఇంటి మీద దాడి జరిగింది. దాడి జరిగి వాడు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఒకటి మాట్లాడతారు. ఏం మాట్లాడతారంటే, మీరు పీపుల్స్ వర్క్ కోసం పనిచేయద్దు, లేకపోతే మావోయిస్టుల కోసం పనిచేయద్దు అని అంటే, అసలు ఎవరి కోసం మేము పనిచేయాల్సిన అవసరం పౌర హక్కుల సంఘంగా మాకు లేదు. వాళ్ళ మీద ఎక్కువగా హింస జరుగుతుంది కాబట్టి మేము దాన్ని ఎక్కువగా ప్రశ్నించడం జరుగుద్ది. అంతేగాని ఆచరణలోకి వచ్చేసరికి మేము కేవలం నక్సలైట్ల మీద జరిగే హింసని ఒక 40% ఏమో ఎత్తి చూపుతామేమో, కానీ మిగతా అన్నీ కూడా స్త్రీల మీద లేదా బలహీన వర్గాల మీద, రైతుల మీద, వివిధ ఆందోళనల్లో అరెస్ట్ అయిన వాళ్ళ మీద, వీళ్ళ మీద జరిగినాయి. కారంచేడు సంఘటన దగ్గర నుంచి నిన్న మొన్న తెనాలి ఘటన వరకు కూడా దళితుల పక్షాన ఖచ్చితంగా నిలబడ్డా. ఎందుకంటే అవి చాలా సిగ్గుసేటైన విషయాలు. కారంచేడులో జరిగిన హింస ఫ్యూడల్ వర్గానికి సంబంధించిన ఐడియాలజీ వాళ్ళు దాడి చేస్తే, తెనాల్లో జరిగిన హింస ప్రభుత్వం పోలీసుల ద్వారా డైరెక్ట్గా ఒక హోమ్ మినిస్టరే ఆ హింసని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంది. ఆమెకి కనీసమైనటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల మీద ప్రాథమికమైనటువంటి ఇవి కూడా లేవు, అవగాహన కూడా లేదు. ఇట్లాంటి వాళ్ళు మన పాలకులు అయిపోవటం మన దరిద్రం, మన చాలా శోచనీయం. సరే, ఈ పొలిటికల్ లీడర్స్ అంటే ఎట్లా పడితే అట్లా వస్తారు, వాళ్ళకి తెలియదు అనుకున్నాం. ఐఏఎస్లు, ఐపీఎస్లు చదివిన వాళ్ళు, ఎస్పీ కూడా బహిరంగంగా, డిఐజీ వీళ్ళు కూడా హింసని కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడే పద్ధతి మాట్లాడటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి ఇట్లాంటి హింసని ఎవరు ప్రశ్నించాలి? అసలు ఇది రాజ్యాంగబద్ధం కాదు. అట్లాంటి మినిస్టరు ఇమీడియట్గా రాజీనామా చెయ్యాలి. అటువంటి అధికారులు ఇమీడియట్గా వాళ్ళ మీద పై అధికారులు సస్పెన్షన్ పెట్టేయాలి. చాలా సందర్భాల్లో మనకి కోర్టులు ఏం చేస్తున్నాయంటే సుమోటివ్గా సేకరించాము అని చెప్పి అంటున్నారు. అట్లనే ఎన్హెచ్ఆర్సీ కానీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, ఎస్హెచ్ఆర్సీ కానీ మేము సుమోటివ్గా సేకరిస్తున్నాం అంటున్నారు. మరి వీటిని ఎందుకు సేకరించరు? ప్రభుత్వ అధికారులు లేకపోతే వీళ్ళు మినిస్టర్లే ఇట్లా బహిరంగంగా
ఒక వ్యక్తి కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళెవరు శిక్షించడానికి ఎవరున్నారు? కోర్టులు ఉన్నాయి, కోర్టులు శిక్షించాలి వాళ్ళు నేరస్తులైతే. అట్లా కాకుండా నేరస్తుడనే అనుమానం కలిగితేనో నేరస్తులతో కలిగి ఉంటేనో వాళ్ళని శిక్షించడం అనేది మొదలుపెట్టారు. ఈ హింసను ప్రశ్నిస్తున్నాం కాబట్టి మా ఇళ్ళ మీద దాడులు కానీ లేకపోతే బాంబులు వేయటం కానీ ఉల్టాగా మమ్మల్ని ఏదో హతమార్చుతామని చెప్పేసి ఇవ్వటం కానీ. ఈ సందర్భంలోనే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ వినుకొండలో చేసే ఆయన మాకు కూడా ఇక్కడ డిఎస్పీగా చేశాడు. ఆయన ఒక వ్యక్తిని, వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తిని సుపారీ మాట్లాడాడు. అప్పట్లో మా జిల్లా సెక్రటరీగా ఉన్న సిహెచ్ఎల్ఎన్ మూర్తి అట్లనే నన్ను చంపితే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి. ఇది కూడా మాకు తెలియదు. తెలిసిన తర్వాత నవ్వుకున్నాం. ఇది ఎప్పుడు తెలిసిందంటే చర్చలకు ముందు ఒక వ్యక్తిని అక్కడ పట్టుకున్నారు వాళ్ళు, సిపిఐ మావోయిస్టులు. పట్టుకొని అతని యాక్టివిటీస్ని మొత్తాన్ని కూడా ఏంటి అని చెప్పి అడిగితే అతను 34 నేరాలు చేశాడు అని అన్నారు. ఎవరు చేయించారంటే పోలీసు వాళ్ళ ఇళ్లలో పోలీసు వాళ్ళే చేయించారు, పోలీసుల సహాయతం. ఒక సిఐ ఇంట్లో కూడా 4 సవర్ల బంగారం, రామకృష్ణ పేరు సిఐ, ఆయన ఇంట్లో ఒక ఎస్ఐ చేపిస్తాడు. ఆయన డిఎస్పీగా సత్తెనపల్లిలో చేస్తూ ఆ తర్వాత గుంటూరు వెళ్ళి రిటైర్డ్ అయ్యాడు. నేనేది ఏంటంటే ఈ రకమైనటువంటివి కనీసం మా పిల్లల్ని చదివించుకోవటానికి కానీ ఇంట్లో భద్రంగా ఉండటానికి కానీ మా జీవించే హక్కు మీద లేకపోతే వృత్తికి సంబంధించినటువంటి వృత్తిని లీడ్ చేసుకోవడానికి ఏదైతే బ్రతుకుదెరువు కోసం వృత్తి చేసుకున్నామో ఆ వృత్తి మీద టోటల్గా పిల్లల మీద కూడా ఈ ప్రభావం చూపే విధంగా రాజ్యం హింసను మొదలుపెట్టింది. నా ఒక్కడి మీదనే కాదు, దాదాపు ఎవరైతే పౌర హక్కుల సంఘంలో సీరియస్గా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద వాళ్ళే చెప్తారు, మీ ఒక్కళ్ళ ఇళ్ళ మీదనే ఎందుకు జరుగుతుంది, మీ ఇళ్ళ మీద మిగతా వాళ్ళ ఇళ్ళ మీద పోవట్లేదు కదా అని అంటారు. సీరియస్గా పలానా వాళ్ళు పనిచేస్తారు అనుకున్నప్పుడు ఆ సీరియస్ ఎలిమెంట్స్ మీద లేదా నాయకత్వం మీద ఇటువంటి దాడులు అనేవి జరుగుతూ ఉన్నాయి. వీటికి పరాకాష్ట ఏంటంటే నిన్న మొన్నటి దాకా ఊపా కేసులు పెట్టారు. ఊపా చట్టం తీసుకొచ్చి ఎక్కడో శ్రీకాకుళంలో సంబంధించి మేమేదో సిపిఐ మావోయిస్టులను కలిసామని చెప్పేసి మా మీద పెట్టుడు కేసులు 2 పెట్టారు. పెదబయలు కేసు అని ఇంకో కేసు అని. అట్లా పిడుగురాళ్ళ దగ్గర మేమేదో మాట్లాడుతూ ఉంటే మీటింగ్లో మా ఉపన్యాసం విని ఆ అబ్బాయి సిపిఐ మావోయిస్టులోకి వెళ్ళాడని చెప్పేసి కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసిన స్టేట్మెంట్ ద్వారా మా మీద ఒక ఊపా కేసు. అంటే దాని పరంపర ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. దీనికి కాంగ్రెస్ పార్టీనా, వైఎస్ఆర్సీపీనా, తెలుగుదేశమా, బీజేపీనా మినహాయింపులు ఏమీ లేవు. మొత్తం కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు కూడా అదే రకమైనటువంటి మోస పద్ధతి. వాళ్ళ ఆలోచనలో మార్పు రావటం లేదు. ఇది ఒక సంస్థ, ఈ సంస్థకి రాజ్యహింస మీద ప్రధానంగా పనిచేసేది కేవలం మావోయిస్టుల కోసం పనిచేసేది కాదు అనే అవగాహనలో వాళ్ళకి లోపం ఉంది. దాన్ని కరెక్ట్గా చేసుకుంటే మా మీద ఈ ఒత్తిడి ఉండదు, వాళ్ళు కూడా ఆహ్వానిస్తారు. అంటే మొన్న మధ్యకాలంలో మనం తెలంగాణ ఈ కర్రిగొట్ట ఉదంతంలో ఎక్కువ మంది మన సరిహద్దుల్లో ఉండే సైనికులందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ ఉంచారని, చాలా పెద్ద ఎన్కౌంటర్ జరిగింది, చాలామంది అక్కడ మావోయిస్టులు మరణించారు. అంటే ఒక రకంగా కేంద్రం మన సైనికుల్ని, ఏదైతే శత్రువుల మీద పోరాడాల్సిన సైనికుల్ని తీసుకొచ్చి మన వాళ్ళ మీద, భారతీయుల మీద ముఖ్యంగా ఎవరైతే మావోయిస్టు ఉద్యమాల్లో వామపక్ష భావజాలానికి ఆకర్షితులై సమాజంలో ఏదో మార్పు తీసుకురావాలన్న ఆలోచనతో వెళ్తారు, వారి మీద దాడులు చేయించడం, వారిని చంపించడం అనేది ఎలా చూడాలంటారు? ఎయిర్ ఫోర్స్ని తీసుకొచ్చి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో లేదా మధ్య భారతంలో మావోయిస్టుల అణిచివేతకు ఉపయోగిస్తూ ఉన్నారు. గతంలో చాలామంది రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు అది మా పని కాదు, మేము దానిలో జోక్యం చేసుకోము అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని తీసుకొస్తున్నారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని తీసుకొచ్చి
అక్కడ ఉండే సిపిఐ మావోయిస్టు ఉద్యమం మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. ఇవి కాక దాదాపు 350 దాదాపు పోలీస్ క్యాంపులు పెట్టారు. ఒక్కో పోలీస్ క్యాంపులో 500 నుంచి 2 నుంచి 500 వరకు ఉన్నారు. అట్లనే వీళ్ళు కాక డీజీఆర్పీ దళాలు అని చెప్పేసి, స్పెషల్గా గిరిజన బెటాలియన్ అని చెప్పేసి రకరకాలైనటువంటి వాటిని పెట్టి అక్కడ సిపిఐ మావోయిస్టుల్ని ఎట్లా ఎదుర్కోవాలని ఇజ్రాయెల్ నుంచి వీళ్ళని ఇజ్రాయెల్ పంపించి ఇజ్రాయెల్లో ట్రైనింగ్ తీసుకోవటం, లేకపోతే ఆ ట్రైనింగ్ పొందిన తర్వాత మళ్ళీ వాళ్ళ ద్వారా ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇవి చాలా ఇల్లీగల్, రాజ్యాంగబద్ధమైనవి కాదు. ఎందుకంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డ్యూటీ ఏంటి? బార్డర్ని సెక్యూరిటీని కాపాడాలి. అంతర్గతమైనటువంటి ఏదైనా కల్లోలాలు జరిగినప్పుడు దాన్ని ఉపయోగించటం అనేది కరెక్ట్ కాదు. కాకపోయినా కానీ దాన్ని ఉపయోగిస్తున్నారు. కర్రెగుట్టలో కానివ్వండి, అబూజ్మల్లో కానివ్వండి, ఛత్తీస్గఢ్ లేదా మధ్యప్రదేశ్లో కానివ్వండి, ఒరిస్సాలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి ఏఓబి ప్రాంతంలో కానివ్వండి, విశాఖ ఈ ప్రాంతంలో కానివ్వండి, అట్లనే తెలంగాణకు వచ్చేసరికి మొత్తం కూడా తెలంగాణ ప్రాంతంలో ఛత్తీస్గఢ్కి ఆనుకున్నటువంటి అటవీ ప్రాంతం కానివ్వండి, ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ సైన్యాల్ని దించారు. ఇది చాలా తప్పుడు. ఒకవైపు చైనాని వ్యతిరేకిస్తున్నామంటున్నారు. చైనా మేడ్ చోపర్స్ అంటే హెలికాప్టర్స్ని ఉపయోగించి ఒక్కో దానిలో 25 మందిని పట్టే వాటిని తీసుకొచ్చి ముందు బాంబింగ్ చేయటం. ఎవరైతే ఛత్తీస్గఢ్లో జనాలు ఉంటారో జన సమూహాల మీద బాంబులు వేయటం, ఆ బాంబులు వేసిన తర్వాత వాళ్ళు చెల్లా చెదరైతుంటే ఆ గుంపుల మీద చోపర్స్ ద్వారా కిందకి దిగి ఆ గుంపుల మీద కాల్పులు జరపటం, బీభత్సంగా వాళ్ళని మీద గర్భిణీ స్త్రీలు కానివ్వండి, అట్లనే ముసలి ముతక కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళు చనిపోవటం. ఒక పెద్ద బండ మీద వేస్తే కొండ మీద ఆ బండ చీలిపోయింది. అంటే వీళ్ళు ఏ టైపు బాంబులు గుంపుల మీద వేస్తున్నారు. ఒక గుంపు మీద బాంబు వేసేటప్పుడు వాళ్ళు సిపిఐ మావోయిస్టులా ఆదివాసీలా అని చెప్పేసి ఇంగిత జ్ఞానం అనేది పోలీసులకు ఉండాలి. ప్రభుత్వం మేమనేది ఏంటంటే ప్రభుత్వానికి సిపిఐ మావోయిస్టుల్ని అణిచివేయటమో లేదా తుడిచివేయటం అనే మాటలు మాట్లాడుతున్నాం. ఇది కాదు. అక్కడ ఉండే ఆదివాసీల్ని తరిమివేయటమే ప్రధాన ధ్యేయం. ఆదివాసీల్ని తరిమేస్తే ఇప్పటి వరకు దాదాపు 150-200 ఎంఓయూలు కుదుర్చుకున్నారు, ఒప్పందాలు విదేశీ కంపెనీలతో, కార్పొరేట్ కంపెనీలతో. ఈ ఒప్పందాలన్నీ కూడా అమల్లోకి రావాలంటే అక్కడ ఆదివాసీలు అడ్డుగా ఉన్నారు. ఆదివాసీలకి సిపిఐ మావోయిస్టులు ప్రొటెక్షన్గా ఉన్నారు. కాబట్టి మావోయిస్టుల పేరుతో ఆదివాసీల్ని మొత్తాన్ని వీళ్ళని వాళ్ళని కలిపి చంపేసి వాళ్ళకి కూడా నక్సలైట్లు అని చెప్పి డ్రెస్సులు తొడిగి వీళ్ళే వాళ్ళు అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. కాబట్టి అడుగడుగున కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కర్రెగుట్టనే కాదు, అబోజ్ముడే కాదు, మొత్తం మధ్య భారతం మొత్తం కూడా దాదాపు ఒక్కో మనిషికి 7 దగ్గర నుంచి 7 మనుషులకి ఒక సైనికుడు దగ్గర నుంచి 21 ఒక మనిషి 21 మందికి ఒక సైనికుడు చొప్పున, అంటే ఒక్కో ప్రాంతాన్ని బట్టి సైన్యాన్ని దించారు. అంటే ఎంత తీవ్రమైన హింస. ఇంట్లోంచి పోవాలంటే, వాళ్ళు ఆసుపత్రికి రావాలంటే హాస్పిటల్ తీసుకువచ్చి సైనిక శిబిరం దగ్గర పెడుతున్నారు. రేషన్ షాప్ తీసుకోవాలంటే సైనిక శిబిరం దగ్గర, పోలీస్ క్యాంప్ దగ్గర రేషన్ షాప్ పెడతా ఉన్నారు. ఇట్లా అంటే ప్రతిదానికి కూడా అక్కడ రేషన్ షాప్లో పోలీస్ క్యాంప్ దగ్గర పోవాలంటే వాడికి ఎవరి చూపుల మీద అయినా కానీ అనుమానం వస్తే అక్కడి నుంచి వాళ్ళని పట్టుకెళ్తారు. ఏ స్త్రీ మీద కానీ జాకెట్ వేసుకుంటేనేమో సిపిఐ మావోయిస్ట్, జాకెట్ లేకుండా మామూలుగా లుంగి లాంటిది బయట వేసుకుంటేనేమో ఆదివాసీ. ఇట్లాంటి తెలంగాణ పోరాటంలో, సాయుధ పోరాటం అప్పుడు ఎట్లయితే నైజాం నవాబుకు సంబంధించిన వాళ్ళు రజాకారులు ఎట్లయితే వ్యవహరించారో దానికి ఏమాత్రం తీసిపోని విధంగా హింసను ప్రయోగిస్తున్నారు. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం. బాంబులు ఏమని ఎవరు చెప్పాడండి? నువ్వు ముద్దాయిని ఐడెంటిఫై చేసి వాడిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయి.
ప్రయత్నం చేసి అరెస్ట్ కాకపోతే అతను ఏమైనా తిరగబడితే అప్పుడు నువ్వు ఆయన మీద కాల్పులు జరపాలి. ఇట్లా కాకుండా ఒక పార్టీని దాన్ని తుడిచేస్తాను, అణిచివేస్తాము, ఏరేస్తాము, డేట్ పెట్టి గడువు పెట్టి చేయటం అంటే అమిత్ షా తాను ఈరోజు తన బలం ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ ఇంతకంటే బలవంతులు, ఇంతకంటే బాగా ఎక్కువ హింసను ప్రయోగించిన వాళ్ళు చాలా సునాయాసంగా ప్రజా ఉద్యమాల్లోకి ఆహుతి కావటం జరిగిపోయింది. మన దేశంలోనే సిక్కు స్వర్ణ దేవాలయం మీద ఇందిరాగాంధీ దాడి జరిపింది అని చెప్పేసి అన్నా. తర్వాత ఎంత సెక్యూరిటీ ఉండి ఇందిరాగాంధీ ఏమైంది? తర్వాత రాజీవ్ గాంధీ నీ దేశంలో నీ సైన్యాన్ని పంపి ఒక ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశావు. తర్వాత వాళ్ళ చేతుల్లో బలిగాక తప్పలేదు. నీవు ఈరోజు బలం ఉంది అని చెప్పేసి కానీ విర్రవీగితే, చట్టబద్ధంగా వ్యవహరించకపోతే, నువ్వు చట్టబద్ధతని ప్రజలకి చట్టబద్ధంగా ఉండాలి అని చెప్పి ప్రజలకు నేర్పాల్సిన వాడు నువ్వే చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే, ఓహో చట్ట వ్యతిరేకంగా వ్యవహరించవచ్చు అని చెప్పేసి ఆ ప్రజలే తిరగబడతారు. కాబట్టి ఇటువంటివి ప్రభుత్వం చేయొద్దు, రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యలకు పాల్పడొద్దు అని చెప్పేసి మేము గట్టిగా పౌర హక్కుల సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇంకొక విషయం అండి, ముఖ్యమైనది, ఈ గుంటూరు జిల్లాలో పిఎస్ఆర్ ఆంజనేయులు, సీతారామాంజనేయులు ఆయన ఎస్పీగా ఉన్నప్పుడు ఇక్కడ నలుగురిని దొంగల పేరుతో కాల్చివేయటం, అది తీవ్ర సంచలనంగా మారటం. ఆ ఇష్యూలో కూడా మీరు చాలా కీలకంగా అప్పట్లో పనిచేయటం జరిగింది. అసలు అక్కడ ఏం జరిగిందని వారిని అట్లా కాల్ చేశారు? కోర్టులో మేము కాల్ వర్క్లో ఉన్నప్పుడు ఒకరోజు ఒక నలుగురు ముద్దాయిల్ని ఒక సబ్ ఇన్స్పెక్టర్ గుంటూరు నుంచి తీసుకొచ్చారు. రిమైండ్ ఎక్స్టెన్షన్ అంటే జ్యుడిషియల్ రిమైండ్ని పొడిగించడానికి తీసుకొస్తే, అక్కడ ఉండే మ్యాజిస్ట్రేట్ గారు ఏమన్నారంటే, వీళ్ళని పొడిగించడం అనేది కుదరదు, వీళ్ళు చేసిన నేరం 60 రోజుల్లో ఛార్జ్షీట్ పడేయాలి, పడేయకపోతే వాళ్ళకి బెయిల్ పొందే హక్కు ఉంది, నేను వదిలేస్తాను అని చెప్పేసి వార్న్ చేయటం జరిగింది. కాదు సార్, పూర్తి చేస్తాం సార్ అని ఆయన బతిమలాడారు. బతిమలాడిన తర్వాత సరే ఆయన రిమైండ్ అని చెప్పి అన్నారు. ఆ రిమైండ్ అయిన అతను సత్తెనపల్లిలో పెట్టవచ్చు వాళ్ళని నలుగురిని, కానీ సత్తెనపల్లిలో పెట్టకుండా ఇమీడియట్గా గుంటూరు సబ్ జైలుకి తీసుకెళ్తున్నామని చెప్పి తీసుకెళ్లే క్రమంలో పేరేచర్ల యువతలో ఉన్నటువంటి ఏదైతే కెనాల్ ఉందో, ఎన్ఎస్ కెనాల్ ఉందో, ఆ ఎన్ఎస్ కెనాల్కి దాదాపు దక్షిణం వైపు ముళ్ళకంపలు, జమ్ము ఇదంతా పెరిగి ఉంటుంది. ఆ జమ్ములో ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన 30 గంటలు ఆ జమ్ములో వాళ్ళు శవాలు తేలారు. వాళ్ళంతా కూడా మాకు వెంటనే స్క్రోలింగ్ ఏదో వస్తూ ఉంటే కోర్టులోంచి ఇట్లా వస్తుంది, ఇందాక హాజరు పెట్టిన వాళ్ళని చంపేశారు ఎన్కౌంటర్లో అని చెప్పి చంపేశారంట అని చెప్పి అనగానే ఇమ్మీడియట్గా రషప్ అయ్యి వితిన్ 1 అవర్లోనే అక్కడికి చేరుకోగానే ఆ బాడీలన్నీ కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు పైకి 2 చేతులు ఎత్తటం ఇట్లా ఉన్నాయి. 4 బాడీలు 4 షేప్లు. ఏంది ఇంత దుర్మార్గం ఏంది? ఛార్జ్షీట్ పడేయమన్నారు, పడేస్తాం సార్ అన్నారు. ఛార్జ్షీట్ పడేయచ్చు కదా అని చెప్పేసి మేము అడిగితే, సార్ మీరు దొంగలకు కూడా మీరు పౌర హక్కులు అన్నట్టు వస్తే ఎట్లా సార్, వీళ్ళందరూ దొంగలు, ఎవరో ఉద్యమాల్లో పనిచేసే వాళ్ళ కోసం వస్తే అదొక రకం కానీ అని చెప్పి పోలీసు అధికారులు మాట్లాడటం జరిగింది. అంటే వీళ్ళని తీసుకుపోయి బేడీలు వేసుకున్న వాళ్ళని దిగండ్రా అని చెప్పేసి అక్కడ తీసుకుపోయి దిగిన తర్వాత బేడీలతోనే వాళ్ళని కాల్చి చంపి, తర్వాత బేడీలు తీసేసి వీళ్ళు నేచురల్ కాల్స్కి అనేది దిగి తిరగబడ్డారు అని చెప్పేసి చంపేయడం. దీని మీద మేము పౌర హక్కుల సంఘంగా ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి రిపోర్ట్ అయ్యి పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయటం జరిగింది. అయితే మాతో పాటు అప్పటి వరకు పనిచేసినటువంటి బి చంద్రశేఖర్ అని, ఆయన హ్యూమన్ రైట్స్ హెచ్ఆర్ఎఫ్లో ఉండేవాడు, ఆయన ఈ రిపోర్ట్లు మొత్తం కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వాళ్ళకి పంపితే
దానిలో ఏమనిందంటే వాళ్ళని అన్యాయంగా చంపారు కరెక్టే, వాళ్ళకి ఇంత నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి మాత్రమే ఎన్హెచ్ఆర్సి ఇట్లా గైడ్లైన్స్ ఇవి ఇచ్చింది, కానీ చంపిన వాళ్ళ మీద చర్య తీసుకోమని మాత్రం ఇవ్వలేదు. పిఎస్ఆర్ ఆంజనేయులు కాన్సెప్టే వేరుగా ఉంటుంది. ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అనే అతనికి ట్రైబ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఎరుకుల అది లేదా బోయ గిరిజన ఆ క్యాస్ట్ పీపుల్ వాళ్ళు నేరస్తులు, నేర స్వభావం కలిగిన వాళ్ళు అనే బ్యాడ్ ఇంటెన్షను ఆయన మైండ్ సెట్లో ఉంది. ఈయన ఎక్కడ పనిచేసినా కానీ, అనంతపూర్లో పనిచేసినప్పుడు ఎక్కువగా బోయ క్యాస్ట్ లేదా ట్రైబ్, అట్లనే విజయవాడ కానీ లేదా మన ఇక్కడ వరంగల్లో పనిచేశాడు ఏఎస్పీ కానీ చేసి అక్కడ కానీ ఈయన చంపిన వాళ్ళంతా కూడా ఎక్కువగా నోరు లేని ట్రైబల్ పీపుల్. వాళ్ళు కూడా దొంగతనాలు చేశారనో, ఇంకొకటి చేశారనో, లేకపోతే మర్డర్ ఫర్ గెయిన్ కూడా 1-2 ఉంటే ఉండొచ్చు. దానివల్లనో వాళ్ళని చంపేయటం అంటే చేతిలోకి తీసుకోవటం. మనిషి జీవించే హక్కు ఏదైతే ఉందో ఆ హక్కుని తృణప్రాయంగా కాలరాసి వేయటం అనేది ఈయన హయాంలో జరిగింది. నాట్ ఓన్లీ ఈ 4 కాదు, మంగళగిరికి విజయవాడకి గుంటూరు మధ్యలో మంగళగిరి దగ్గరలో కూడా ఇంకొక ట్రైబ్ అనే అతన్ని, ఎరుకల అతన్ని కూడా చంపేయటం జరిగింది దొంగతనం కేసులో. కాబట్టి ఇతనికి ఈ టైప్ ఆఫ్ ఈ మైండ్ సెట్ అనేది కరెక్ట్ మైండ్ సెట్ కాదు. ఇతను మళ్ళీ ఇవి చేసేది ఎందుకనంటే ఇవి పెట్టుబడి అతనికి. ఇతను ఎన్కౌంటర్స్ చేస్తాడు కాబట్టి నేరస్తుల గుండెల్లో గుబులు పుట్టిస్తాడనేది ఒక ప్రచారం పేపర్లలో తీసుకొచ్చి అతను పంచాయతీలు వసూళ్ళు కార్యక్రమం నిర్విరామంగా నిరాఘంటంగా కొనసాగించుకోవటానికి, అతని సంపాదన పెంచుకోవటానికి కూడా ఈ ఫేక్ ఎన్కౌంటర్లు పెట్టుబడి. కొంతమంది ఐపీఎస్ అధికారులు ఇటువంటివి చేసి వాటిని వేరే రకంగా లబ్ధి చేకూర్చు. తర్వాత ఈ మానవ హక్కు ప్రజా హక్కుల ఉద్యమంలో మీరు దీర్ఘకాలికంగా పనిచేశారు. అంతకుముందు ఈ ఎన్కౌంటర్లు మరణించిన వారు ఎవరైతే ఉన్నారో ఎన్కౌంటర్లు బాధ్యులైన వారి మీద కేసులు కట్టించే అటువంటి విషయాల్లో కూడా మీ సంఘం కీలకంగా పనిచేసి వారి మీద కేసులు కట్టించేంతవరకు వెళ్ళింది. దాని నేపథ్యం గురించి. మాధవ ఎన్కౌంటర్ నల్లమల్లో జరిగింది. ఆ ఎన్కౌంటర్ మీద మేము ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళటం జరిగింది. ఆ ఎన్కౌంటరు పోలీసులు ఏదో ఇన్ఫార్మర్ పద్ధతితో ఎవరినో పట్టుకొని వాళ్ళ ద్వారా పోయి చుట్టుముట్టి కాల్చి చంపారు. ఈ ఘటన పూర్తిగా చుట్టుముట్టి కాల్చి చంపినటువంటి ఘటన. మేము అనేది ఏంటంటే చుట్టుముట్టినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అరెస్ట్ కాకుండా వాళ్ళ వైపు నుంచి కాల్పులు జరపకుండా మీరే కాల్పులు జరిపి చంపటం, దీనికి ఎన్కౌంటర్ అని పేరు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అట్లనే పట్టుకున్న వాళ్ళని వాళ్ళ మంచినీళ్ళకనో అన్నం తీసుకెళ్ళటానికనో కిందికి వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకొని చంపేయటం, వీటిని కూడా ఎన్కౌంటర్ అంటున్నారు. కాబట్టి దీనికి ఎక్కడో ఒక చోట ముగింపు ఉండాలి అని చెప్పేసి ఉద్దేశంతో అప్పుడు మా పౌర హక్కుల సంఘానికి అధ్యక్షుడిగా ఎస్ఎస్సి బోస్ గారు ఉండేవాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో. బోస్ గారి ద్వారా మేము ఒక పిటిషన్ని అక్కడ వేయించాం. ప్రతి ఎన్కౌంటర్ మీద కూడా పోలీసుల్ని ముద్దాయిలుగా చేర్చాలి అని చెప్పి. అంటే మేము అనేకమైన చోట్ల కంప్లైంట్ ఇస్తే మాతో హాస్యాస్పదంగా చూసేవాళ్ళు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పిస్తే చాలామంది బాధితులు కుటుంబాలు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు, మా మీద ఏం ఒత్తిడి వచ్చుద్దాం అని. కానీ కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు కేసులు కట్టలేదు. వాటి మీద మేము మా అధ్యక్షుడి ద్వారా అప్పుడు కేసు ఫైల్ చేయించడం జరిగితే దాని మీద విచారణ జరిపి ఆయన 2 ధర్మాసనం, ఆ తర్వాత 3, ఆ తర్వాత 5తో కూడినటువంటి విస్తృతమైనటువంటి ధర్మాసనం, గోడ రఘురామ గారు జస్టిస్, అట్లనే ఇంకా కొంతమంది 5 జడ్జీలతో కూడినటువంటి వాళ్ళు. ఆ రోజు మా కేసుని వాదించిన వాళ్ళు కన్నాభిరాను, అట్లనే బాలగోపాలు, బొజ్జా తారకం, ఈ 3 అమరులయ్యారు. ఆ తర్వాత వాళ్ళకి సహకరించినటువంటి డి సురేష్ కుమార్, అట్లనే ఇప్పుడు తెలంగాణ పౌర హక్కుల సంఘంలో ఉన్నటువంటి రఘునాథ్, వీళ్ళంతా కూడా కలిసి ఒక జడ్జిమెంట్ని సాధించడం జరిగింది. అది 2009 ఆ ప్రాంతంలో జడ్జిమెంట్. ఏమనంటే
ఎన్కౌంటర్ మీద పోలీసుల మీద హత్యానేరం మోపాల్సిందే, వాళ్ళు హత్య చేయలేదని నిరూపించుకోవాల్సిందే. అయితే దానిలో కీలకమైనది ఏంటంటే ఆ పాల్గొన్న వాళ్ళు ఎవరెవరు ఏంటి అనేది ఆ లిస్టు కూడా ఇవ్వాలి అని అంటే ఆ లిస్టు అట్లా కానీ ఇచ్చినట్టయితే కొంత పోలీసు మొరల్ దెబ్బతింటుంది అని చెప్పేసి పోలీసు వాళ్ళ వాదన. హత్యలు చేసిన వాళ్ళకి మొరల్ దెబ్బతింటమైంది. కాబట్టి దీని మీద ఎప్పుడైతే విస్తృతమైన ధర్మాసనం ఈ రకంగా ప్రతి ఎన్కౌంటర్ పైన పోలీసులు తాము నిర్దోషులుగా నిరూపించుకోవాల్సిందే అని చెప్పేసి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చిందో, ఆ తీర్పుతో బెంబేలెత్తినటువంటి పోలీస్ అధికారుల సంఘం, రాష్ట్ర ప్రభుత్వాలు, 18 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, ఇట్లాంటి అధికారుల సంఘాలంతా కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టులో ఈ కేసు చాలా కాలం నడిచిన తర్వాత గొగోయ్ సీజేగా ఉన్నప్పుడు, జస్టిస్ గొగోయ్ ఉన్నప్పుడు దీన్ని ఏదైతే గతంలో పియూసీఎల్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో, పియూసీఎల్ జడ్జిమెంట్, ఈ జడ్జిమెంట్లో ఇచ్చినటువంటి గైడ్లైన్స్ దీనికి కూడా వర్తిస్తాయి అని చెప్పేసి ఆ కేసుని చేయటం జరిగింది. కాబట్టి ఇది గొప్ప అచీవ్మెంట్స్. మేము ప్రజలను చంపే ఈ అధికారం ఎవడిచ్చాడరా పోలీసువాడా అని చెప్పేసి ఒక నినాదం ఇస్తూ ఉంటే ఆ నినాదాన్ని ప్రజలు అందుకొని ప్రతి ఎన్కౌంటర్ కూడా కాల్చి చంపటమే. మీరు ఏ సినిమా చూసినా నేను ఎన్కౌంటర్ చేస్తా అంటే నేను చంపేస్తానని అర్థం. కాబట్టి ఇది మేము ఏదైతే చెప్పామో అది వాస్తవం అని చెప్పేసి మేము కాదు, కోర్టు కూడా నమ్మింది. కాబట్టి ఇది పౌర హక్కుల సంఘంగా మేము రాజ్యహింస వ్యతిరేకంగా పనిచేసే క్రమంలో సాధించినటువంటి గొప్ప విజయం. దీన్ని పూర్తికంటూ తుదికంటూ నిలబెట్టుకోలేకపోయాం. అయితే నిలబెట్టుకునే ప్రయత్నం అయితే ఇంకా ముందు తరాలైనా చేస్తాయి అని మేము ఆశిస్తాం. అంటే ఇంకొక పెద్ద ఆరోపణ ఏమిటంటే సార్, ఈ పౌర హక్కుల సంఘం మీద మీరు నక్సలైట్లు చనిపోయినప్పుడు, ఎన్కౌంటర్లు జరిగినప్పుడు వాటిని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు, అక్కడ నిజ నిర్ధారణ చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా చేస్తాను. అదే నక్సలైట్లు పోలీసులను చంపినప్పుడు మీరు ఎందుకు మాట్లాడటలేదు? అంటే నక్సలైట్లకు ఉన్న పౌర హక్కులు పోలీసులకు ఉండవా అనే ఒక పెద్ద వాదన లేదా ఆరోపణ పౌర హక్కుల సంఘం మీద వినపడతా ఉంది. దాని విషయమే అసలు మీరేమంటారు? పౌర హక్కుల సంఘం ఏర్పడిన దగ్గర నుంచి శ్రీ పత్తిపాటి వెంకటేశ్వరరావు గారు అధ్యక్ష కార్యదర్శులుగా ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా పౌర హక్కుల సంఘం పోలీస్ అధికారుల్ని నక్సలైట్లు చంపితే మీరు కేసులు పెట్టొద్దు లేదా వాళ్ళ మీద చర్య తీసుకోవద్దు ఏనాడు ఒక్క చిన్న ప్రకటన కూడా చేయలేదు. కాబట్టి చట్టబద్ధంగా వారి పట్ల వ్యవహరించండి అని మాత్రమే మేము అడుగుతున్నాం, కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి ఏనాడు అడగలేదు. ఇకపోతే అసలు పోలీసుల వైపు నుంచి అంటే అప్పట్లో ఉన్న పీపుల్స్ వార్ పార్టీ మన కారంపూడి ఎస్ఐ కోటేశ్వరరావుని చంపితే దానిలో సరైన వాటా ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ తల్లి మా దగ్గరికి వచ్చింది. మా పట్ల విశ్వాసం ఉండబట్టే ఆమె మా దగ్గరికి వచ్చి, అయ్యా మీరైతే నేను న్యాయం చేయగలుగుతారు, భారీగా ఆమె మెజారిటీ డబ్బులు తీసేసుకుంది లేకపోతే ఇతర బెనిఫిట్స్ పొందింది అని. అట్లనే చాలా సందర్భాల్లో పోలీసులు సంబంధించిన కుటుంబాలు, ప్రకాశం జిల్లాలో ఒక డిఎస్పీ కూతుర్ని అల్లుడు సక్రమంగా ఏలట్లేదంటే అక్కడికి వెళ్ళి పార్టీ వాళ్ళకి దగ్గర పోయి చెప్పుకున్నా. నేనంటే వాళ్ళ దగ్గర పోవటం కాదు, పౌర హక్కుల సంఘంగా మమ్మల్ని పోలీసులు కూడా, కింది స్థాయి పోలీసులు కూడా అట్లా చూడట్లేదు. కాకపోతే స్టేట్ ఒక బ్యాడ్ ప్రచారం అయితే చేస్తూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వద్దని లేదు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దని లేదు, ఏమీ ఇవ్వద్దంటలేదు. కానీ వాళ్ళని చంపారు అనే ఆరోపణలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పట్ల కూడా మీరు చట్టబద్ధంగా వ్యవహరించండి అని మాత్రమే పౌర హక్కుల సంఘం అంటూ ఉంది, ప్రశ్నిస్తూ ఉంది కూడా. దాని మీదనే కానీ మేము ప్రతి పౌరుడికి వాళ్ళ హక్కులు ఖచ్చితంగా ఉంటాయి. ఆ హక్కుల కోసం వాళ్ళ కుటుంబాలు మా దగ్గరికి వచ్చినా కానీ
మేము అదే చేస్తాం. ఇంకొకటి అంటే వాళ్ళ తరపున మేమేమి ఉద్యమాలు అయితే చేయట్లేదు. వాళ్ళు ఏదన్నా ఉద్యమం న్యాయమైన ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాల్లో ఇప్పుడు డ్యూటీలు సంబంధించి దాదాపు 24 గంటల డ్యూటీలు పోలీసు వాళ్ళకు ఉన్నాయి. దాన్ని మేము వ్యతిరేకిస్తాం. అట్లా చేయటం కరెక్ట్ కాదు. 8 అవర్స్ లేకపోతే మాత్రమే 12 అవర్స్ ఇట్లానే ఉండాలి. అట్లా చేయటం వల్ల డ్యూటీకి మీద ప్రెషర్ పెరగటం వల్ల వాళ్ళు చాలా తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఇప్పుడు సైన్యం కూడా వాడికి 6 నెలల వరకు కూడా వాళ్ళకి ఛత్తీస్గఢ్లో ఉండే సాయుధ దళాలకు కూడా 6 నెలల వరకు కూడా వాళ్ళకి ఇది ఇవ్వట్లేదు, సెలవు ఇవ్వట్లేదు. ప్రెషర్ పెంచుతూ ఉన్నారు, టార్గెట్ ఇస్తున్నారు. ఎంతమందిని చంపారు. ఇట్లా టార్గెట్ ఓరియంటెడ్ చేస్తే వాళ్ళ మానసిక స్థితి దెబ్బతిని ఖచ్చితమైన లెక్కలు ప్రభుత్వం కానీ ఆ సాయుధ దళాల వాళ్ళు కానీ ఇవ్వట్లేదు. కానీ చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. అట్లనే ఈ సైనిక క్యాంపుల్లో పనిచేసేటటువంటి సిబ్బంది వాళ్ళు లైంగిక కోరికలు తీర్చుకోవటానికి, భార్యతో సంసార జీవితం గడపడానికి నువ్వు అవకాశం ఇవ్వకుండా వీళ్ళ మీద ప్రెజర్ చేయటం వల్ల గూడాల మీద పడినప్పుడు ఆ గిరిజన మహిళల మీద కూడా దారుణమైనటువంటి కార్యక్రమాలు, రేపులు లాంటివి జరగటానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి మేము పోలీసుల వైపు నుంచి వాళ్ళ ఫుడ్కి సంబంధించి సరైన ఫుడ్ ఇవ్వట్లేదు పోలీస్ క్యాంపుల్లో పెట్టి అని చెప్పేసి వచ్చినప్పుడు కూడా మేమే కాదు అక్కడ ఉండే పొలిటికల్ పార్టీలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే నక్సలైట్ల ఆరోపణలు ఎదుర్కొన్న సిపిఐ మావోయిస్టులు వాళ్ళు కూడా మాట్లాడారు. కాబట్టి మేము వాళ్ళ హక్కుల గురించి మాట్లాడతాం. కానీ వాళ్ళు ఏదైనా ఉద్యమిస్తే ఆ ఉద్యమాల్లో న్యాయమైన కోరికలు ఉంటే పౌర హక్కుల సంఘంగా కూడా మేము వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఇదండి చంద్రశేఖర్ గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరికొన్ని విశేషాలతో మరొక ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.